మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉచితమైన మహాకృపలో మీ అందరూ కూడా నా వందన శుభాలు తెలియపరుస్తున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ లో నా ఛానల్ ని ఫాలో అవుతున్నటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి నా యొక్క ఛానల్ గాని అలాగే ఫేస్బుక్ లో ఫాలోవర్స్ గాని అందరికి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వారికి అలాగే దేవుని యొక్క కృపలో అందరికీ సహోదరులందరికీ కూడా మరొకసారి నా నిండా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, నా జీవితంలో కొన్ని మాటలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏంటనంటే, కొంతమంది సహోదరులు అనుకుంటూ ఉన్నారు, వీడు సువార్త పరిచర్య చేస్తున్నాడు కదా, వీడికి బిజినెస్ బాగుంది లేదా వీడి దశమ భాగాలు బాగున్నాయి, విశ్వాసులు ఇస్తున్నటువంటి ఆ యొక్క డబ్బు ధనధాన్యాలను బట్టి బాగానే ఉంది పరిచర్య అదేనని చాలా మంది ఇద్దరు ముగ్గురు పెడుతూ ఉన్నారు కామెంట్స్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఇద్దరు ముగ్గురికే కాదు కానీ అనేక మంది డబ్బుల విషయంలో మాట్లాడుతున్న వారందరికీ కూడా నాది ఒకే ఒక జవాబు. అదేమిటంటే, నేను కూడా పని చేస్తా కష్టపడి. ఏంటా పని అంటే, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కార్మికుడిగా పనిచేస్తూ నా భార్య బిడ్డలను పోషించుకుంటూ రక్షణ ఉచిత సువార్త పరిచర్య చేయాలి నేను ఒక నినాదముతో ఈ సోషల్ మీడియా ముందుకు రావడం జరిగింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నా మరణం వరకు నమ్మకముగా ప్రకటిస్తానని నా దేవుడి దగ్గర తీర్మానించుకున్న తీర్మానాన్ని బట్టి ఈ రోజును ఉచితంగా ప్రకటిస్తున్నాను. సమయాన్ని వృధా చేయకుండా దేవుని యొక్క మాటలు అనేక మందికి చెప్పాలనే ఆశతోనే ఈ యొక్క సువార్త పరిచర్య జరుగుతుంది. చాలా మంది ఆ కామెంట్స్ రకరకాలుగా పెడుతున్నారు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే సమయం కూడా నా దగ్గర లేదు. అయినా ఈ రోజు మీతో ఈ విషయం మాట్లాడడానికి దేనికనంటే, డబ్బు విషయం, ఉద్యోగ విషయం మీతో చెప్పాలని మాత్రమే ముందుకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట కనపడుతుంది. మనుషులు పెట్టు నిందకు నువ్వు భయపడకడి, మనుషులు మాట్లాడు దూషణ మాటలకు నువ్వు అస్సలు భయపడొద్దని యెషయా భక్తుడు చెబుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నాకైతే ఎలాంటి భయము లేదు, ఎలాంటి దిగులు లేదు. కానీ అనేక మంది హైందవ సహోదరులు కానీ రకరకాల నన్ను మరి విధి చేయడంగా జరుగుతుంది. రకరకాల పోస్టులు మరి నిన్న పెట్టినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని పెట్టిన పోస్టుకు ఇంచుమించు 4 లక్షల మంది చూశారు. ఇప్పటికీ 4 లక్షల మందిలో 350 మంది హృదయాలు కదిలించబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లారా, నేను అందుకు ఆ సహోదరులందరూ కూడా నా వందనాలు తెలియపరుస్తున్నాను. నా ఉద్యోగ రీత్య గురించి, నా జీవిత పరిచయం గురించి ముందుకు చెప్పాల్సి ఎంతగానో ఉంది కాబట్టి మీతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ దేవుని చిత్తమైతే మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల గురించి మీతో మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడి పొద్దు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.